Hello friends, welcome back to channel friends. AP episode 2024 B Pharmacy, PharmD, Biotechnology, Biomedical Engineering and Food Technology కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మీకు అయితే తెలుసు కదా, ఓన్లీ 2 ఫేజెస్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ని ఫైనల్ ఫేజ్ అని కూడా అంటారు. సో దీనికి కనుక మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 19th of December నుంచి 22nd of December వరకు ఇవ్వచ్చు. దట్ టు ఎవరి సర్టిఫికేట్స్ అయితే ఎవరి సర్టిఫికేట్ అయితే కంప్లీట్గా వెరిఫికేషన్ అయిపోయినాయో వీళ్ళందరూ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మీరు కనుక ఏమైనా చేంజెస్ కనుక చేసుకోవాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్లో ఇక్కడ 22nd of December రోజున అయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అలాట్మెంట్స్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 24th నుంచి అలాట్మెంట్స్ వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ 24th వస్తుంది. అండ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చిన వెంటనే మీరు రిపోర్టింగ్ వచ్చేసి 26th వరకు అయితే రిపోర్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ అయితే చేయనికైతే లేదన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరైతే ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అయితే ఇవైతే చేసుకోవచ్చు అనమాట. బట్ మీరైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ అయితే చేయనికైతే లేదు. ఒకసారి అయితే మీరైతే గమనించండి అది. సో వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇవ్వచ్చు అంటే, సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు అన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సెకండ్ ఫేజ్లో. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, అండ్ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కానీ సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళందరూ అయితే మీరైతే సెకండ్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకు సీట్స్ వచ్చేసి 2000 అయితే సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి. నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు ఏంటి, ఫస్ట్ ఫేజ్లో మ్యాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో మీరు పర్టికులర్గా మీరు అయితే సెకండ్ ఫేజ్ వరకు చూసుకోకండి. ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం ఎన్ని కాలేజెస్ కనిపిస్తే అన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి నేను ఫస్ట్ ఫేజ్లోనే చెప్పాను మీకు. సో మీకు గుర్తుంటే కనుక అలా చేసి ఉంటే కనుక మీకు సీట్ వచ్చి ఉండే. బట్ చాలా మంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు ఫస్ట్ ఫేజ్లో, సో కొన్ని అనివార్య కారణాల వల్ల. సో దట్టు ఇచ్చినా కానీ చాలా తక్కువ కాలేజెస్ అయితే ఇచ్చారు, మాకు వస్తుందిలే అని చెప్పేసి. సో అందువల్ల రాలేదు. ఇన్ కేస్ మీరు కనుక ఏమైనా ఇబ్బందులు కనుక పడి ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఉంది, దీనికైతే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా మీకోసం అయితే నేను రిప్లై ఇస్తాను, లేదంటే మరో వీడియో అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి.